కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగింది. సొసైటీ కమిటీ బ్యాంక్ అధికారులు కుమ్మక్కై సుమారు 9 కోట్ల రూపాయలు కాజేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును మున్సిపల్ కార్మికులు కలిసి ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన కార్మికుడి పేరుతో 10 లక్షల రుణం తీసుకున్నారని కార్మికులు చెబుతున్నారు. 93 మంది సభ్యులతో నడుస్తున్న కోఆపరేటివ్ సొసైటీ కార్మికుల సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరిపై సుమారు 10 లక్షల రుణం తీసుకుని కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అండతోనే సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ అవకతవకలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సిఐడి విచారణ కోరతామని ఎమ్మెల్యే రాము తెలిపారు. మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో అతి పెద్ద స్కామ్ జరిగినట్టుగా కనపడతా ఉంది. ఆల్మోస్ట్ 8,75,00,000 దాకా స్కామ్ అమౌంట్స్ కనపడతా ఉంది. చాలా దుర్మార్గంగా ఎంప్లాయీస్ కూడా తెలియకుండా వాళ్ళ పేరు మీద ఎంత లోన్ వస్తుందో అంత లోన్ తీసేసుకుని లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి డిమాండ్ నోటీసులు వస్తుంటే వాళ్ళకి అర్థం కాక ఇన్ని రోజులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ సంతకాలు కూడా తీసుకోలేదు. కన్నిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా లోన్ ఇక్కడ తీసుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. దీనిలో వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2022లో అతి పెద్ద స్కామ్ జరిగింది. దీన్ని మొత్తం బయటకు తీయాల్సిందే. దీని మీద రేపు ఎల్లుండి లోకేష్ గారిని కలిసి కూడా సిఐడి ఎంక్వైరీ కూడా చేపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇన్ని కోట్లు స్కామ్ జరిగిందనేది కూడా మాకు ఎంతవరకు తెలియదు. మాకు మొన్న 2వ నెలలో శాలరీలో పడినప్పుడు 26 మంది శాలరీ ముందుకు వెళ్ళినందుకు ఈ స్కామ్ అనేది బయటపడింది. లేకపోతే ఇప్పటికీ బయటపడేది కాదు. అసలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద స్కాము 10 లక్షల స్కామ్, నా పేరు మీద 10 లక్షలు, నాయకులు బ్యాంక్ బోర్డు ప్రెసిడెంట్ కానీ నెంబర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుని మా మీద ఆ సొమ్మునట్టు బ్యాంక్ మేనేజర్ గారు కట్టేశారు. బ్యాంక్ మేనేజర్ గారు కూడా మాకు డిమాండ్ నోటీసులు ఎలా పంపించారంటే, మీరు సస్తే చావండి, ఈ డిమాండ్ నోటీసులు మీరు ఎంతెంత అమౌంట్లు ఉన్నాయో అంత అమౌంట్లు కట్టాల్సిందే. 10 లక్షలు, వడ్డీ వచ్చి 6 లక్షలు, 16 లక్షలు ప్లస్ నెలకు వచ్చి ఈఎంఐ కట్టాల్సింది 56,000 కట్టాలి. నేను బతకాలా చావాలని. నేను మున్సిపల్ ఎంప్లాయీస్ దీంట్లో ఉద్యోగస్తుని. అయితే మాకు సొసైటీ బ్యాంకీలో మేము లోన్లు తీసుకుని కూడా క్లియరెన్స్ చేసాం. 2017 నుండి కూడా మేము లోన్లు తీసుకుని వాళ్ళు ఇచ్చిన సొమ్ము మేము అలాగే రికవర్ చేసుకుని జీతాల నుండి మొత్తం క్లియరెన్స్ చేశాం సార్. చేసినా కూడా మా పేర్ల మీద ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి నోటీసులు పంపించి మా మీద డిమాండ్ చేసి 15 లక్షలకి మా డబ్బంతా తినేశారు సార్.